హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు గనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా కావ్య, స్వప్న అలాగే అప్పు అయితే భోజనం దగ్గర అయితే ఉంటారనమాట. ఇంకా అప్పు భోజనం అయితే వడ్డిస్తుంది, అన్నం అయితే పెడుతుందనమాట. ఇంకా ధాన్యలక్ష్మి అయితే చూస్తుంది. చూసి ఏంటి నువ్వు ఫస్ట్ ఉప్పు పచ్చడి వడ్డించుకోకుండా అన్నం వడ్డిస్తున్నావు, నీకు వచ్చిన ముత్తైదువుల్ని ఎలా గౌరవించాలో తెలీదా? నువ్వు వ్రతానికి వచ్చిన వాళ్ళని ఇలా చేయడం కరెక్టేనా? వ్రతం వచ్చిన వాళ్ళకి పిండాకుడి పెడుతున్నావా లేకపోతే అన్నం పెడుతున్నావా అని చెప్పి అవమానించి మాట్లాడుతుందనమాట. ఇంకా కావ్య అయితే అలా చూస్తూ ధాన్యలక్ష్మి మాటలకి చిరాగ్గా మొహం అయితే పెడుతుంది. ఇంకా అందరూ అయితే గమనిస్తారనమాట ధాన్యలక్ష్మి బిహేవియర్. రాజ్ అలాగే కళ్యాణ్ ఇంకా ఎవరు ఏం మాట్లాడరు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే టైం అయితే వస్తుందనమాట. ధాన్యలక్ష్మి మాటలకి ఇందిరాదేవి అయితే ధాన్యలక్ష్మి వాళ్ళని నీ కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని వాడిని దూరం పెడుతున్నావు, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి ఎలా అయినా అని చెప్పి ఇందిరాదేవి అయితే అంటుంది. ఇంకా రాజు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.